దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారపు వేళ వేకుని లేచి రీతిగా ప్రభు పాద సముఖముల నుండి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయన ఘనమైన శ్రేష్ఠ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా మీరందరూ? చాలా సంతోషం. రండి, ఏ దినం కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పాక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిబాక్సులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తనలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి ఉదయకాలపు వేళ పరిశుద్ధ దినాన వేకునే నీ పాద సముఖములో ఉండి మీ నామాన్ని స్తుతించే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. నానే ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాలిబాక్సులై వీక్షిస్తూ బలపడుతున్నాను. మరింత బలపరచి దేవునితో నింపండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంవత్సరం పిల్లరా, చదవబడిన వాక్య భాగంలో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ ఉదయకాల సమయంలో గడిచిన 2-3 దినాలుగా ఆత్మలు ఎందుకు సంపాదించాలి అనేటువంటి ఒక విలువైన మాట ధ్యానిస్తూ మరి రోజు దాన్ని కొనసాగిస్తూ ముగించబోతున్నాను. ఎందుకు మనము ఆత్మను సంపాదించాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ప్రతి ఆత్మకు క్రయధనాన్ని చెల్లించాడు. పాప ప్రాయశ్చిత్త బలిగా తాను ఆయన అప్పగించుకున్నాడు. మనుషులందరికీ కూడా పాప క్షమాపణను, రక్షణ ఆనందాన్ని దయచేయడానికి సిద్ధపడి కల్వరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించడం ద్వారా ఆత్మల సంపాదనకు ఆయన శ్రీకారం చుట్టినట్లుగా మనం చూస్తున్నాం. మనము మన గృహాల్లో చాలా రకాల వస్తువులు పెట్టుకుంటాం. వాటిలో కొన్ని విలువైన వస్తువులు ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్త కాపాడుకుంటూ ఉంటాం. అయితే వస్తువుల కంటే, ఈ లోకం వాటన్నిటికంటే కూడా విలువైనది మనము పొందినటువంటి ఆత్మరక్షణ. అందునిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు అనే సత్యాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అంటే నశించిపోతున్న ఆత్మను రక్షించాలంటే, ఆత్మలు ప్రభు సన్నిధికి సంపాదించబడాలంటే రక్తము చిందించబడాలని పాత నిబంధన కాలం నుండి కూడా చెప్పబడుతూ ఉంది. అయితే పాత నిబంధన కాలంలో పాపము నుండి కానీ, లేక ఏదైనా చేసిన నేరము నుండి, దోషం నుండి వారు విడిపించబడాలనంటే, వారి పక్షాన పాప ప్రాయశ్చిత్తం జరగాలంటే జంతువులను బలిచ్చేవారు. గొర్రెలను, మేకలను, పావురాలను, ఎద్దులను, ఇట్లా రకరకాల. కానీ పిల్లరా, నూతన నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు ప్రభువారే స్వయంగా ఆత్మను సంపాదించడానికి తన రక్తాన్ని చెల్లించాడు. చెప్పినట్లుగా పాత నిబంధన కాలమందు పాప క్షమాపణ ఉచితంగా లభించలేదు. దాని కొరకు క్రయధనం చెల్లించి పావురం కానీ, గొర్రెపిల్ల వంటివి కానీ దేవుని సన్నిధానం తీసుకొస్తే యాజకుడు దానిని బలిగా అర్పించి వారు చేసినటువంటి పాపం నుండి విడిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభువారు అందరి కొరకు తను తానే గొర్రెపిల్లగా అప్పగించుకున్నాడు. అందుకే ఆయన లోక పాపను మోసుకుని దేవుని గొర్రెపిల్ల అని నాకు వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుగా చేయని చెప్పి దీని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. వీళ్ళరా, మనము రక్షించబడింది, మన ఆత్మ సంపాదించబడింది మన పితృల యొక్క పారంపర్యం వలన, పితరులు సంపాదించిన ఆస్తి వలన కానీ, ఆచారాలు కానీ, వెండి బంగారాలు కానీ విమోచించబడలేదు. మన ఆత్మ కేవలము క్రీస్తు రక్తము చేతే, నిర్దోషమును నిష్కళంకమైనటువంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డ సత్యాన్ని గమనించాలి. దేవుడు మనల్ని ప్రేమించి తను మరణానికి అప్పగించుకోవడం ద్వారా ఎంతగానో ప్రేమించాడు కదా. తండ్రి దేవుడు తన ప్రేమను మన ఎంతో ప్రత్యక్షపరచాడు కదా. అయితే ఆయన చెల్లించిన క్రయధనము ఎంతో 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 గొప్పది. ఆ త్యాగాన్ని మనం గుర్తించగలుగుతున్నామా?
ఆ త్యాగముని మనం గుర్తించి ఆయన రక్తములో కడగబడటాన్ని బట్టి పాపక్షమాపణ పొందుకున్నామా? పొందుకున్న ఆ పాపక్షమాపణను సాక్ష్యంగా చెప్పగలుగుతున్నామా? ఆ గొప్ప త్యాగాన్ని క్రీస్తు చెల్లించిన క్రయధనం గురించి ఇతరులకు తెలియజేసి వారి ఆత్మలను మనము సంపాదించుకోగలుగుతున్నామా? గమనించండి, నశించిపోతున్న ఆత్మల కొరకు పాప ప్రాయశ్చితంగా సిలువలో వేల చెల్లించబడింది. అది క్రీస్తు వారి యొక్క క్రయధనం, ఆత్మ యొక్క క్రయధనం. ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఇక్కడ ఏ ఒక్కడు కూడా నశించుడు ఆయన చిత్తము కాదంటాడు. కనుక నశించిన ప్రతి దానిని కూడా రక్షించడానికే ప్రభు స్వయంగా రక్తమాంసములు గలవాడై ఈ లోకానికి వచ్చాడని చెప్పి దీని ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మలు ఎందుకు సంపాదించాలంటే మనం 3-4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. కనుక అది క్రీస్తు మాదిరని, ఆత్మ విలువైనదని, ఆత్మ అంతమైపోకుండా ఉండాలని ప్రభు చెప్పి ఈరోజు చివరిగా ఆ క్రయధనం, ఆత్మ యొక్క క్రయధనం. కనుక ఆ క్రయధనంలో మనం కూడా ఉన్నాం, మన ఆత్మలు కూడా రక్షించబడ్డాయి. కనుక రక్షించబడిన మన ఆత్మలు అనేక ఆత్మలు సంపాదించి ప్రభు యొక్క రాజ్యానికి వారసులుగా ఆయన సన్నిధిలో చేర్చవలసిన బాధ్యత మనందరి మీద దేవుడు ఉంచాడు. కనుక ఆ బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధపడుతూ ముందుకు కదులుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కనుమూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో పరిశుద్ధినమున వేకువన లేచి మీ సన్నిధిలో ఉండి మీ నామని గణపరచడం ద్వారా, ఆరాధించడం ద్వారా, విలువైన నీ మాటలు ధ్యానించడం ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను. నాయనా, ఇదిగో ఆత్మను సంపాదించాలి. ఎందుకంటే నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు మాదిరి చూపించాడు. ఆత్మ విలువైనదని, ఆత్మ అంతము కాకుండా ఉండాలని, ఆత్మ కొరకు నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభువు క్రయదానాన్ని, రక్తమును చెల్లించి సంపాదించుకున్నాం. కనుక మేము కూడా అటు రీతిలో నాయన బాధ్యత కలిగి నశించుకున్న ఆత్మను రక్షించి నీ సముఖంలో ఉంచి నీ రాజ్య వారసులుగా నడిపించి కృప దయచేయండి. ఉదయకాల సమయంలో వింటున్న బిడ్డలందరి పట్ల నీ కాపుదల దయచేసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరింత బలపరిచి దీవెనతో నింపండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.